నిమిషా తొందరరా. వస్తున్నా బావా. కాంచన ఈ లోషన్ రాసుకో, కాస్త ఉపశమనం కలుగుతుంది. రాసుకో రాసుకో. అయ్యో కాంచన, ఇంతింత రాసుకుంటే ఇంచి మంట కూడా తగ్గదు. ఇది ఎలా రాసుకోవాలో నేను చూపిస్తాను, చూడు. ఇప్పుడు నేను కూడా మీలాగా రాసుకోవాలా? అబ్బా, ఏం ఆడవాళ్లే మీరు. చేతులు పంటెక్కిపోతున్నా చక్కగా కనిపించాలనే తాపత్రయం ఉంది, చూశారు? బాబా అద్భుతం. రాసుకో. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ఆ నీలవేణి మీదకి ఎక్కుపెట్టిన ప్రతి బాణం తిరిగి మళ్ళీ మనకే వచ్చి గుచ్చుకుంటుందని. ఎవరైనా నా మాట విన్నారా? అపశకునపు నోటితో ఆ మాటలు అంటున్నారు కాబట్టి ఇలా జరుగుతున్నాయి. అంతేగాని మీ కుళ్ళు కుతంత్రాలు కాస్త తగ్గించుకుంటానని మాత్రం అనరే. ఇక ఆపుతావా బావా? ఏదో పొరపాటున కాస్త చేతులు కాలి, ఈ మాత్రం దానికి అంత ఫీల్ అయిపోతావేంటి? ఆ కాలేదేదో నీకు కాలితే ఈ మంట నీకు అర్థమయ్యేది. నీకు కాలేదు కదా, అందుకే కూల్గా కబుర్లు చెప్తున్నావు. అయ్యో దేవుడా, ఈ మంటరా నాయనా. వంట పని ఎలాగూ పూర్తయిపోయింది కాబట్టి ఇక తారక్ సార్కి నచ్చినట్టు నేను తయారవ్వాలి. తారక్ సార్, మీరు ఈ చీరే కట్టుకోవాలని కోరుకున్నారు కదా, అందుకే ఈ చీరే కట్టుకుంటున్నాను. లేకపోతే అసలు ఒప్పుకోరు కదా. తారక్ సార్, నేను ఈ చీర కట్టుకోవాలని మీరు ఎందుకంత పట్టుపట్టారో నాకిప్పుడు అర్థమైపోయింది. ఈ చీర చాలా బాగుంది. నా ఒంటి మీదకొచ్చాక ఇంకా బాగా కనిపిస్తుంది. అందుకే కదా నన్ను ఈ చీరలో మీరు చూడాలనుకున్నారు.